విమానాశ్రయానికి వెడుతుంటే ఓ తాతగారిని మనవడు అడిగాట, చిన్న కుర్రాడు అనమాట. తాత అస్తమానం మాటకి దేవుడు అంటాం, దేవుడు ఎలా ఉంటాడు, ఎంత ఉంటాడు అన్నట్ట. ఈ తాతగారు అప్పుడు విమానాశ్రయానికి ఎడుతున్నాడు కదా, పైన విమానం ఎగురుతోంది. దేవుడు ఎలా ఉంటాడు అది చూపించాడు. అది ఎలా ఉంది అన్నట్ట. చిన్నగా ఉంది. అంతే ఉంటాడా దేవుడు అంటే అంతే ఉంటాడా? అంతే చిన్న, అలాగే ఉండు, కంగారు పడు, దేవుడు చిన్నగా ఉంటాడు కదా, నీకు అర్థమైంది కదా, ఉండన్నాడు. శంషాబాద్ వెళ్ళారు ఇద్దరు కలిసి. అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో చూపిస్తాను రా ఇప్పుడు అన్నట్టు. అక్కడ ఆగి ఉన్న విమానం ఉంది, దాన్ని చూపించాట. ఇది దేవుడు రానట్ట. ఇది చాలా పెద్దగా ఉంది తాత, దేవుడు చాలా పెద్దగా ఉన్నాడు. మరి ఇందాక చిన్నగా ఉన్నాడు అన్నావు, ఇప్పుడు పెద్దగా ఉన్నాడు అన్నావు తాత, ఇంతకీ ఆ విమానం దేవుడా ఈ విమానం దేవుడా అన్నట్ట. రెండూ దేవుడేరా. నువ్వు దూరంగా ఉండడం వల్ల దేవుడు నీకు చిన్నగా కనపడ్డాడు, నువ్వు దగ్గర అవడం వల్ల పెద్దగా కనపడ్డాడు, అంతే తేడా అన్నాడు. మనం దగ్గరగా చూస్తే దేవుడు ఇది మన జీవితంలో చాలా పెద్దవాడు అవుతాడు. మనం నిత్యం ఆయన గురించే చర్చించుకోవాలి, పనికిమాలిన మాటలు మానేసి.